నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ రోజున పౌర్ణమి రోజున అత్యంత తేలికైన సాత్వికమైన పరిహారం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ పౌర్ణమి రోజున ఒక చిన్న పరిహారం చేసుకుందామండి. ఈ పరిహారం చేసుకోవడం వల్ల ధనానికి లోటు లేకుండా ఉంటుంది. డబ్బులు లేని పరిస్థితితో అనేక రకాలైన ఇబ్బందులు పడేవారికి ఏదో ఒక మార్గం ద్వారా డబ్బు వస్తూనే ఉంటుంది. లక్ష్మీ అమ్మవారు ఆకర్షింపబడుతుంది. అలానే ఇంట్లో సకారాత్మక శక్తి అంటే పాజిటివ్ ఎనర్జీని పెంచి నెగిటివ్ ఎనర్జీని పోగొడుతుంది. ఇంట్లో ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందో ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సమస్యలు గొడవలన్నీ తొలగిపోయి భార్యాభర్తల మధ్య ప్రేమానురాగులు పెరుగుతాయి. అలానే ముఖ్యంగా మీ యొక్క ప్రతి ఒక్క కోరిక నెరవేరాలంటే ఈ రోజుని పరిహారం చేసుకుంటే మంచి రిజల్ట్ని చూస్తారు. అలానే అమ్మవారికి ఎవరైతే పూజ చేస్తారో ఎవరైతే పరిహారాలు చేసుకుంటూ ఉంటారో ప్రతి ఒక్క దాంట్లోనూ ఫలితాలు ఉంటాయి. అది ఈ పరిహారం చాలా ఫాస్ట్గా ఇచ్చే పరిహారం. చెప్పుకోవాలంటే ప్రతి ఒక్కరు చేసుకోగలిగేదే, ఈజీగా ఉండే పరిహారం. కాకపోతే నమ్మకం పెట్టి చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ పరిహారాన్ని అయితే ఆడవాళ్ళు నెలసరి టైంలో మాత్రం చేయకండి. ఇంకా మీ ఇంట్లో ఎవరైనా మరణించినప్పుడు చేయకండి. ఏటి సూతకం ఉండి 6 నెలలు కంప్లీట్ అయిన వారు చేసుకోవచ్చు, కానీ 6 నెలల లోపు ఉన్నవారు మాత్రం చేయకండి. ఇక నెలసరిలో ఉన్నవారు కూడా చేయకూడదండి. మరి పరిహారాన్ని పాటించాలంటే ఈ నియమ నిబంధనలు అయితే పాటించాల్సింది. మరి పరిహారాన్ని ఏ విధంగా చేయాలి ఏంటి పని కూడా తెలుసుకుందామండి. దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత పరిహారాన్ని చేసేటప్పుడు ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా పొరపాట్లు లేకుండా చేసుకోవచ్చు. అలానే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ కాని వారు ఎవరైనా ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనండి, ఇక పరిహారం మాటకు వెళ్దాము. ఎప్పుడైనా పౌర్ణమి పూజ అంటేనే లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటారు. మీరు పూజ చేసుకునే దగ్గరే అమ్మవారి దగ్గర పరిహారం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత గడప దగ్గర కూడా చేసుకోవాల్సిన మరొక పరిహారం కూడా ఉందండి. అన్నీ చెప్తాను, 1 by 1 చెప్తాను, చూస్తూ ఉండండి. మీరు ఒక ప్లేట్ తీసుకోండి, దాంట్లో కళ్ళుప్పు పెట్టండి. అంటే రాక్ సాల్ట్ అంటారు కదండి, దొడ్డు ఉప్పు అంటారు, సముద్రపు ఉప్పు అని అంటారు కదా, దాన్ని 1 స్పూన్ పెట్టండి. అలానే మరొక ప్లేట్లో 2 చిటికల పంచదార పెట్టండి. అంటే ఒక ప్లేట్లో 1/2 స్పూన్ కళ్ళుప్పు పెట్టారు, మరొక ప్లేట్లో 2 చిటికల పంచదార పెట్టండి. ఎక్కడైతే మీరు అమ్మవారికి పూజ చేసుకుంటారో చక్కగా అమ్మవారి పటానికి గంధము, కుంకుమ, పూలు అన్నీ పెట్టి నైవేద్యం పెట్టి ఈ 2 ప్లేట్లని అమ్మవారి పూజలో పెట్టండి. ఇక పూజ మొత్తం పూర్తయ్యేంత వరకు అలానే ఉంచండి. పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత మీ ఇంటి మెయిన్ దర్వాజా దగ్గర, అంటే ఇంటి లోపల కాదండి, ఇంటి బయట, మామూలుగా ప్రతి ఒక్కరు దీపారాధన చేస్తూ ఉంటారు కదండి, ఆ ఇంటి గడప దగ్గర కుడివైపు ఒకటి, అలానే ఎడమ వైపు ఒకటి, అంటే తూర్పు వైపుగా చూస్తున్నట్లుగా ఈ 2 మట్టి ప్రమిదలు పెట్టాలి. మామూలుగా నువ్వుల నూనె వేసుకొని 2 ఒత్తులు వేసుకొని దీపారాధన చేయండి. ఇంతటితో అవ్వలేదండి, ఇంకా ఉంది. ఇక ఏదైతే అమ్మవారి దగ్గర ప్లేట్లో పెట్టిన ఉప్పు ఉంది కదండి, మందిరంలో పెట్టారు కదా, ఆ ఉప్పులో నుంచి ఒక చిన్న పలుకుని ఈ గడప దగ్గర వెలుగుతున్న ఒక ప్రమిదలో వేయండి. అంటే 2 ప్రమిదల్లోనూ ఒక్కొక్క పలుకు పెట్టండి. అంటే కుడివైపు పెట్టిన ప్రమిదలో 1 పలుకు వేయండి, ఎడమ వైపు దీపంలో 1 పలుకు వేయండి. అంటే దీపం లోపల వేయాలి. తర్వాత దేవుడి దగ్గర పెట్టిన పంచదార ఉంది కదండి, మరొక ప్లేట్లో పెట్టాం కదా పంచదార, అంటే ఉప్పు పంచదార 2 పెట్టారు కదండి, ఒక ప్లేట్లో ఉన్న ఉప్పునేమో దీపంలో వేసేసారు. ఇక ఈ పంచదారని ఈ వెలుగుతున్న ఈ దీపం ముందు ఈ విధంగా పెట్టాలి. చూపించిన విధంగా పెట్టండి. అక్కడ ప్లేట్లో 2 చిటికల పంచదారని పూజలో పెట్టారు. ఒక్కో చిటికెడు చొప్పున దీపం ముందు పెట్టండి. ఈ రకంగా పెట్టడం వల్ల శుభానికి సూచిక అంటారు. లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆకర్షింప చేసుకోవడానికి, అంటే ఆహ్వానించడం కోసం ఈ రకంగా చేయడం జరుగుతుంది. ఈ దీపారాధనతో ఎప్పుడు చేయాలంటే పౌర్ణమి రోజున సాయంత్రం 6 గంటల నుంచి 8:30 గంటల లోపుగా పరిహారం చేసుకోవాలి. దానికి ముందు చేయకూడదు, దానికి వెనక చేయకూడదండి. చెప్పుకున్న టైంలోనే మీరు గడప దగ్గర ఈ దీపారాధన చేసుకోవాలి. ఇక ప్లేట్లో మిగిలిన ఉప్పు ఉంది కదండి, ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకోండి. కొత్త క్లాత్ తీసుకొని ఆ ఉప్పుని వేసి మూటగా కట్టేయండి. ఆ కట్టిన మూటని ఒక చిన్న కవర్లో పెట్టి డబ్బులు పెట్టుకునే చోట లాకర్లో కానీ ఎక్కడైతే మీరు డబ్బులు పెట్టుకుంటారో ఆ ప్రదేశంలో పెట్టండి. ఇలా మీరు నెక్స్ట్ పౌర్ణమి వరకు ఉంచండి. దానిని కదపకుండా అక్కడే ఉంచేయండి. మళ్ళీ నెక్స్ట్ పౌర్ణమి వస్తుంది. నెక్స్ట్ వచ్చే పౌర్ణమికి ఈ మూటని తీసుకువెళ్ళి పారే నీటిలో వేయండి. లేదంటే ఎవరు తొక్కరొక ప్రదేశంలో పెట్టండి. ఇది చాలా శక్తివంతమైన ఈజీగా ఉండే పరిహారం అండి. చూసారు కదండి ఎంత ఈజీగా ఉండే పరిహారం. ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది, పాజిటివ్ ఎనర్జీని ఎక్కువగా ఆకర్షింపబడుతుంది. ఈ పౌర్ణమి సాయంత్రం వేళల్లో చక్కగా ఇంటి ముందు ఈ రకంగా దీపారాధన చేసి కళ్ళుప్పు వేసి పంచదార పెట్టి ఈ రకంగా చేస్తే అమ్మవారు మన ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది, మన ఇంట కాలు అడుగు పెడుతుంది. ఎప్పుడైతే అమ్మవారు ప్రవేశిస్తుందో కష్టాలని తొలుగుతాయి, ధనానికి లోటు ఉండదు. ఈ పరిహారం చేసుకోవడం వల్ల చాలా లాభం కలుగుతుందండి, డబ్బు ఆకర్షింపబడుతుంది. మరి గడప దగ్గర దీపారాధన చేశారు కదండి, మరి ఆ ప్రమిదలు ఏం చేయాలి అని అడగచ్చు. మీరు గడప దగ్గర దీపారాధన చేసిందంతా కూడా ఆ రోజంతా అలానే వదిలేసేయండి. నెక్స్ట్ డే వాటన్నిటిని కూడా తీసేసి ఎక్కడైనా వేయండి.
ఈ పౌర్ణమి రోజున తప్పకుండా ఈ రకంగా చేసుకోండి. అమ్మవారి కృపా కటాక్షాలు మీకు కలుగుతాయండి. మీ ఇంట్లో ధనవృద్ధి కలగాలని ఆశిస్తూ ఈ రోజు వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలానే ఎలా అనిపించింది ఏంటనేది కూడా కింద రాసి చెప్పండి. మీకు ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ పరిహారం ఉపయోగపడినట్లయితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కానివారు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. ధన్యవాదములు.